జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొబ్బరి పొడి 1 కప్పు. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో జీడిపప్పు నానబెట్టుకున్నాము, అలాగే ఖర్జూరం తీసుకుంటున్నాము. ఇందులో మనము స్వీట్ కి తగ్గట్టుగా, అంటే ఇక్కడ వేరే ఏం పంచదార కానీ మామూలు షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ ఏమీ వాడట్లేదు. సో జస్ట్ మనకి ఖర్జూరం స్వీట్ మాత్రమే ఉంటుంది. ఓకే, అలాగే కిస్మిస్, దీంట్లో ఉన్న స్వీట్నెస్ కూడా కాస్త యాడ్ అవుతుంది అనమాట. అయితే సో ఇప్పుడు ఈ స్వీట్ చేసుకునే ముందు జీడిపప్పు అలాగే కొబ్బరి ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో 100% మీరు కూడా ఈ లడ్డు ట్రై చేయండి. అంటే ఈ రెండు కూడా అంటే కామన్గా గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేవే, అలాగే చర్మానికి జుట్టుకి కూడా చాలా మంచి మేలు చేస్తాయి. అండ్ అలాగే జీడిపప్పు చూసుకుంటే మనకు మంచి శక్తి, తక్షణ శక్తిని ఇచ్చేటువంటి ఒక సూపర్ పదార్థం అనమాట. సో పిల్లలకు సోక్డ్ జీడిపప్పు, అలాగే సోక్ చేసిన నానబెట్టిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే చాలా చాలా మంచివంటి. 100% ప్రతిరోజు ఇవ్వాలి. అలాగే మనకి ఈ కొబ్బరి ఉంది చూసారా, సో ఇక్కడ మనం ఎండు కొబ్బరి పొడి అలాగే కొబ్బరి ముక్కలు అది కూడా రెండు కూడా వాడుతున్నాం. ఈ రెండు కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచివి, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. అండ్ ఈ మధ్యకాలం అందరూ చెప్తున్నారు కోకోనట్ ఆయిల్ వాడాలి, కొబ్బరి నూనెలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. సో అందుకే ఏంటి అంటే ఈ వేరే వేరే ఆయిల్స్ అవన్నీ పక్కన పెట్టేసి సాధ్యమైనంత వరకు కోకోనట్ ఆయిల్ వాడమని చెప్తూ ఉంటారు. అండ్ మన అమృతంలో కూడా ప్రతిరోజు కాదనుకోండి. సో ఏ వంటలకైతే కొబ్బరి నూనె వాడితే మంచిదో ఖచ్చితంగా ఆ వంటలకు మేము వాడుతూనే వస్తున్నాం. సో ఈరోజు ఇంత మంచి విలువలు ఉన్నటువంటి ఈ కొబ్బరి అలాగే జీడిపప్పు ఖర్జూరము వీటి కాంబినేషన్తో ఒక సింపుల్ లడ్డు అండి. ఇంకో సింపుల్ థింగ్ ఏంటి చెప్పనా, సో దీనికి అసలు మంటనే అక్కర్లేదు. సో మంట లేని వంట తంటే లేదు కదా, అంటే మనకు అసలు స్టవ్తో పని లేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు ఖర్జూరం ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు రుబ్బుకునేటప్పుడు కాస్త ఈజీగా ఉంటుంది, బ్లేడ్స్ పాడు కాకుండా ఉంటాయి. ఎప్పుడైనా అండి అది మెత్తటి పదార్థమైనా కూడా అలా డైరెక్ట్గా వేసేయకూడదు, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా యాలక్కులు దీంతో పాటు వేయచ్చు. నేను ఎప్పుడైనా కూడా అండి యాలక్కులు పొట్టు తీసి వేయను, యాస్టీస్గా అలాగే వేసేస్తా. యాలక్కుల పొడి ఉంటే అది వేరు, కానీ యాలక్కులు పొడి చేసుకునేటప్పుడు కూడా అండి అందులో కొంచెం పంచదార వేసేసి మొత్తం పొట్టుతో పాటు రుబ్బేస్తా. ఏమైతుంది, పొట్టు అడ్డం వస్తే ఏమీ కాదు, మంచిదే. సో ఆ తర్వాత ఇందులో కాస్త కిస్మిస్, అలాగే ఒక 2 గంటలు నానబెట్టుకున్న జీడిపప్పు అని చెప్పచ్చు. సో వాటర్ కొంచెం తీసేసి ఇలా పక్కకు జరిపేసి నానబెట్టింది మాత్రమే వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా రుబ్బుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి తేమ మనకు సరిపోతుంది, అలాగే ఖర్జూరంలో ఉన్నటువంటి తేమ సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ వేరే వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి ఎండు కొబ్బరి ముక్కలు. సో దీన్ని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది డైరెక్ట్గా మనకు కూడా కాదు ఉంటుంది కదా, అలా డైరెక్ట్గా వేయకూడదు, పాడైపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను నిజంగా అలా చేసిన దాన్ని ఏముంది అదే మిక్సీ చేసేస్తుంది కదా అనుకున్నా, కానీ కాదండి. సో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు కూడా ఈజీ అనమాట. సో ఇప్పుడు దీన్ని అలాగే దీన్ని మనం వేరువేరుగా రుబ్బుకోవాలి. ఇదేలా అంటే మనకు ఒక పొడిలాగా అవ్వాలి, సాధ్యమైనంత వరకు పొడిలాగా, అంటే నున్నటి పొడిలాగా అవ్వదనుకోండి. సో సాధ్యమైనంత వరకు ఇది కాస్త పొడిలాగా అవ్వాలి. ఇది ఎలా అవ్వాలి అంటే మనకు పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. అంటే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఉంటుంది కదా సెట్ కన్సిస్టెన్సీ, అలా అవ్వాలి. సో ఈ రెండింటినీ కూడా నేను విడివిడిగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇక లడ్డు ప్రాసెస్ ఏముందండి, చాలా చాలా ఈజీ. ఓకే, సో మరి మీ ఇంట్లో ఈ వంట తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉండండి. ఈలోపు రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఖర్జూరం పేస్టు రెడీ అయిపోయింది, జీడిపప్పు ఖర్జూరం పేస్ట్. మరోవైపు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా బాగా నున్నగా పొడి చేసుకున్నాం. అసలు ఇంత బాగా అవుతుందని కూడా నేను అనుకోలేదండి, చాలా బాగా అయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇదిగోండి ఈ పేస్ట్ ఉందా, దీంట్లోకి మనము ఈ ఎండు కొబ్బరి పొడి వేసేసుకుందాం. కొంచెం అంటే బాగానే వేసుకోవాలి, అంటే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఎంతైతే వేసుకోవాలో అంతా వేసుకోవాలన్నమాట. మొత్తం కొబ్బరి అండి మొత్తం. ఖర్జూరం జీడిపప్పు పేస్ట్లో కొబ్బరి కూడా వేసుకున్నాం. చూసారా, ఇంతకుముందు దానికి ఇప్పటికీ చాలా అంటే టైటన్ అయింది.
అంటే మనకు లడ్డూలు ఇట్లా ఈజీ అనమాట, ఇలా చేసుకోవడం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, సో దాన్ని ఫస్ట్ ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఈరోజంతా మన లడ్డు కొబ్బరి మహిమండి. సో ఇలా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని, ఏ పాలు నీళ్లు నెయ్యి ఏం అవసరం లేదండి, సరిపోతుంది. దీన్ని ఇలా చక్కగా ఎండు కొబ్బరి పొడిలోకి వేసుకొని కాసేపు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా మీరు దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవాలి అంతే. సో ఇలా తయారైన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో సిమిలర్గా ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. ముచ్చటగా ఈరోజు 3 లడ్డూలు తయారు చేద్దాం. సో చాలా సింపుల్గా, చాలా సింపుల్గా ఒక రకంగా చెప్పాలి అంటే మన ఇంట్లో ఖర్జూరము జీడిపప్పు ఎలాగైనా ఉంటాయి. సో ఆ 2 ఉంటే సరిపోతుంది ఇది చేసుకోవడానికి. కొబ్బరి ఇంకంటే కామన్, ప్రతి వంటలో మనం వాడుతూ ఉంటాం కాబట్టి సో కొబ్బరి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా మనం 3 లడ్డూలు తయారు చేసేసుకున్నాం. సో ఓవరాల్గా చాలా సాత్వికంగా ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. అంటే మా ప్లేట్ కూడా చాలా సాత్వికంగా ఉంది, లడ్డూలు కూడా చాలా సాత్వికంగానే ఉన్నాయి. సో ఇలా మా జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొబ్బరి పొడి 1 కప్పు. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఖర్జూరం ముక్కలు, యాలక్కులు, కిస్మిస్, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా పొడి చేసుకుని ఈ పొడిని జీడిపప్పు పేస్ట్ లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో కొబ్బరి పొడి వేసుకుని కలిపి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముద్దను లడ్డూలాగా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు రెడీ.